రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. డిఎస్ నుంచి మొదలుకొని ఇప్పుడున్న పిసిసి వరకు కూడా నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యతనిచ్చిన నేతలు ఉన్నారు. స్థానిక సంస్థలు వచ్చినాయంటే చాలు ఖచ్చితంగా వారి పట్టు నిలుపుకునేందుకు నిజామాబాద్ జిల్లాలో ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన మొదటి, రెండవ, మూడవ దఫా నామినేషన్లు అయితే పూర్తయ్యాయి. రెండవ దఫా నామినేషన్లకు సంబంధించి ఈరోజు విత్డ్రాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. మూడవ దఫాకు సంబంధించి నామినేషన్లు స్క్రూటినీ కొనసాగుతున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో చేర్చింది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రధాన పోటీలో ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ స్తబ్దతగా ఉంది. ఇప్పుడు ప్రధానంగా రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ తీవ్రమైందనే చెప్పచ్చు. నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేత పిసిసి అధ్యక్షుడిగా ఉండడం, పూర్తిగా అదేవిధంగా మాజీ మంత్రి, అదేవిధంగా బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కామారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీలు ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉండడం, పూర్తిగా ప్రత్యేకంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై దృష్టి పెట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎప్పటికప్పుడు రాజకీయం రోజురోజుకు తారుమారవుతుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లా ఎంపీగా కొనసాగుతున్నారు ధర్మపురి అరవింద్. బీజేపీ పార్టీకి ప్రధాన నాయకుడిగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితులు. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్గా పేరొందారు పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనాల్. వీరు ముగ్గురు కూడా బీజేపీ పార్టీ నుండి ఉండడం, ప్రధానంగా ఏదైతే బీజేపీ పార్టీకి ఖచ్చితంగా వారి నియోజకవర్గాల్లో ఏదైతే కామారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ గెలుపుకు సర్పంచ్ అభ్యర్థులను గెలుపుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉండడం, అక్కడ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నాలు సాగిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అదేవిధంగా బోధన్, అదేవిధంగా నిజామాబాద్ రూరల్, జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బాగా వేసింది. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్న పరిస్థితులు నెలకొని ఇప్పటికే బోధన్, అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గాల్లో 39 మంది సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏకగ్రీవం చేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా ఏదేమైనప్పటికీ మరోవైపు నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు ధర్మపురి అరవింద్. దీనికి ప్రత్యేకంగా ఎందుకంటే నిజామాబాద్ నా అడ్డాలో గెలుపు కోసం, నా కార్యకర్తల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఎమ్మెల్యేలకు పురమాయించారు. ఎమ్మెల్యేలు ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఆర్మూర్ నియోజకవర్గంలో సర్పంచ్లను గెలుపుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా ఇటు పిసిసి అధ్యక్షుడు నిజామాబాద్ జిల్లాలో ఉండడం, అదేవిధంగా ఇద్దరు ప్రభుత్వ సలహాదారులు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు కావడం, పూర్తి స్థాయిలో మరోవైపు వ్యవసాయ సలహాదారుగా మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డిలు ఉండడం, ప్రధానంగా వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల కోసం గెలుపు కోసం ప్రధానంగా ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితులు నెలకొని ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తమ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు అయితే చేస్తుంది. రెండు జాతీయ పార్టీల మధ్య పోరు ఉండనుందనే చెప్పచ్చు. ఇప్పటికే ఏకగ్రీవమైన సర్పంచ్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులుగా వారి ముద్రపడిన నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులను గెలుపు కోసం బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు గెలిస్తే మరింత అభివృద్ధి సాగుతుందనే దృష్టిగా ఈ నేతలందరూ ఉన్నట్లు తెలిసింది. నిజామాబాద్ జిల్లా నుండి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు మహేష్ కుమార్ కూడా. అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇటు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలతో పాటు వ్యవసాయ శాఖ సలహాదారు ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డిలు కూడా రాష్ట్రంలో సీనియర్ నాయకులుగా ఉండడం, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందనే మాట కింది స్థాయి కార్యకర్తల్లో నెలకొంది.
రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇటు జెండాలు లేకుండా ఎన్నికలు జరుగుతున్న సర్పంచ్ అభ్యర్థులకు తమ అభ్యర్థులను గెలుపు కోసం శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు జాతీయ పార్టీల నేతలు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.